ఈ జాబ్ మేళాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క యువతి యువకులను ఉద్దేశించి ప్రసంగించి మోటివేట్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ శిరస్సు ఉంచి. అలాగే ఎమ్మెల్యే సార్ తరఫున ప్రజాప్రతినిధులకి మీడియా వారికి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం సార్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ప్రభుత్వం యొక్క ధ్యేయంలో భాగంగా మన ఎంఎన్సీ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్, శ్రీసిటీ, మ్యాన్పూర్ షెడ్యూల్, అలాగే గాజులమండలం షెడ్యూల్, అలాగే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఇక్కడ మనకి బేరంగుత్తూరు, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అందరూ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళందరినీ పిలిపించి అక్కడ ఉన్న వేకెన్సీస్ని గుర్తించి ఆ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఈరోజు ఇంటర్వ్యూ చేసుకొని ఉద్యోగ అవకాశం కల్పించి ఆఫర్ లెటర్ సార్ ద్వారా ఇస్తారు. ఇది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీనికి మా మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు, హెచ్ఆర్డీ మినిస్టర్, స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్, అలాగే ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సార్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి వచ్చిన వారికి అందరికీ సౌకర్యాలన్నీ కల్పించి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే కాలేజీ మేనేజ్మెంట్ వారికి. సో ఇక్కడ చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి వారు ఈరోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే నేరుగా ఆఫర్ లెటర్ తీసుకొని ఈ రేపటి నుంచి ఉద్యోగంలో చేరేదానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ 13,000 నుంచి 25,000 వరకు జీతం అవకాశం ఉంది క్వాలిఫికేషన్ ఏజ్ని బట్టి. సో కంపెనీ వారు నేరుగా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. సో ఒకప్పుడు కంపెనీస్ ఉద్యోగం అంటే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి మాత్రమే క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్ నేరుగా మన దగ్గరకు వచ్చి కాలేజెస్లో ఇక్కడ మన ఏరియాలోకి వచ్చి ఇంటర్వ్యూస్ సెలెక్ట్ చేసుకొని నేరుగా కంపెనీలోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన విధంగా ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా తరఫీ చేసుకొని శాలరీస్ అన్నీ కూడా ఎన్హాన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎక్కడో దగ్గర చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం ఎంటర్ అయ్యి కంపెనీలోకి వెళ్తే వాళ్ళకి కావాల్సిన విధంగా మిమ్మల్ని తయారు చేసుకుంటారు. వే ఆఫ్ డ్రెస్సింగ్ అండి, వే ఆఫ్ ప్యాకింగ్ అండి, వే ఆఫ్ కాంటాక్ట్ కానివ్వండి, కావాల్సిన విధంగా వాళ్ళు తయారు చేసుకొని మీకు ఇంటర్వ్యూ స్కిల్స్, గ్రూమింగ్ స్కిల్స్ అన్నీ వాళ్ళు నేర్పించుకుంటారు. ఫస్ట్ మనం ఇక్కడ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతానే కంపెనీలోకి జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించండి. సో మీకు 6 monthsలోనే ఈరోజు 13,000, 15,000తో జాయిన్ అయినా 20,000 రూపాయల జీతానికి 100% మీరు 1 year లోపలే వెళ్తారు. సో కాబట్టి మీరు బాగుపడితే మీ కుటుంబానికి, మీ నియోజకవర్గానికి, మీ మండలానికి, రాష్ట్రానికి, దేశానికి అన్ని విధాలుగా ఉపయోగపడతారు. మీరు ఖాళీగా ఉండడం కంటే ఇంగ్లీష్లో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని. సో ఖాళీగా ఇంటికాడ ఉండడం కంటే తల్లిదండ్రుల భారంగా కంప్లీట్ చేస్తారు. ప్రతి కంపెనీలో పిఎఫ్ ఉంది, ఈఎస్ఐ సౌకర్యం ఉంది. కాబట్టి మీరు 100% ఫెసిలిటీస్ అన్ని ఈక్వల్ టు గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్లన్నా మనం కొన్ని రోస్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రైవేట్ జాబ్లు ఏంటంటే మన స్కిల్ బాగుంటే ఈరోజు 10,000తో జాయిన్ అయినవాడు ఒక 6 నెలల్లోనే లక్షలు సాధించి లక్షలు డ్రా చేసేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన నాలెడ్జ్ని, స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం. కంపెనీ జాబ్ రోల్కి తగ్గట్టు మనం స్కిల్స్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా మనకి శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కంపెనీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని వదులుకోవాలి. ఈరోజు నార్మల్గా జాయిన్ అయినంతను హెచ్ఆర్ పొజిషన్లో ఈరోజు రిక్రూటింగ్కి వచ్చినారు ఇక్కడ. సో కాబట్టి అవకాశాలు అందరికీ ఉన్నాయి. సో దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోండి. మన కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించడానికి విచ్చేసినటువంటి మన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, నాయకులకు, అధికారులకు అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం వచ్చినటువంటి యువతి యువకులకు శుభాకాంక్షలు. గడిచినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం 20 లక్షల ఉద్యోగాలను కల్పించడం అనేటటువంటిది మా బాధ్యత అని అన్నారు. ఆ రోజు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేటటువంటి వాటిలో భాగంగా మనం మన కళాశాలలో ఇది 2వసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా ఉంటుందని స్కిల్ హబ్ మనకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లోకనాథం సార్ చెప్తే మళ్ళీ 3 నెలలకు ఉంటుందా లేదా నాకే ఒక చిన్న సందేహం ఉండేది. కరెక్ట్గా మేలో జరిగింది. ఏప్రిల్, మే, తర్వాత జూన్, జూలై, ఆగస్ట్ మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఒకసారి జాబ్ మేళా కండక్ట్ చేస్తాను. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లోకనాథం గారికి, సభాధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి సోదరిమణులకు, పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏమైతే గతంలో గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పండితుల పవన్ కళ్యాణ్ గారు
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే కాన్సెప్ట్తోనే ప్రతి 3 నెలలకి మీకు ఇంటర్వ్యూలు పెట్టి కంపెనీలు కూడా పిలిపించి మరి ఇంటర్వ్యూలు జరిపించి మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న కూడా నేను ముఖ్యమంత్రి మీటింగ్కి వెళ్ళాను పర్సనల్గా. అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రీలు రావాలనే కాన్సెప్ట్తోనే చూస్తున్నాం. గతంలో మీ అందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన కంపెనీలు తరివేశాడు. లేకపోతే ఇప్పటికీ మనం ఎక్కడికో వెళ్ళబడలే, మన నియోజకవర్గాల్లో కంపెనీలు కూడా వచ్చిండేటి, మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుండేటి. అయితే ఆయన భయపెట్టి తరివేసిన దానివల్ల మళ్ళా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టి మళ్ళా తీసుకొచ్చే దానికోసం మన ముఖ్యమంత్రి వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, మనం ఏమైతే చెప్పున్నామో దాన్ని ఫుల్ఫిల్ చేయాలనే కాన్సెప్ట్తోనే మన ముఖ్యమంత్రి ఉన్నారు. ఖచ్చితంగా మీకు అవకాశాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంటర్వ్యూ జరుగుతాయి. అదేవిధంగా కంపెనీ వాళ్ళకు కూడా చెప్పి పంపించి మరి మీకు స్టార్టింగ్లో మీరు తక్కువ అనుకోవచ్చు కానీ స్టార్టింగ్లో అందరూ చేరండి. మళ్ళా మీ పరిస్థితిని బట్టి అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది. ఒకేసారి అనేది ఎవరికైనా కష్టంగా ఉంటుంది. కాబట్టి 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళా 20,000 వరకు కూడా 1 ఇయర్ లోపలే వస్తుంది చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అందుకని ఈ సదావకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మరి 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇదంతా కూడా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ప్రతి 3 నెలలకి కంపెనీలు వస్తూ ఉంటాయి. అందరినీ కూడా తీసుకున్న ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం కూడా ఏవైతే చెప్పిందో దాని మీదనే ఖచ్చితంగా నిలబడి ఉద్యోగ అవకాశాలు 20 లక్షలు కల్పించాలనే కాన్సెప్ట్తోనే పనిచేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తాం.